తమ వద్దకు వచ్చే రోగులకు అందుబాటు ధరలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే బాలాల సూచించారు. ఇక మలక్పేటలో జీవశ్రీ ఆయుర్వేదిక్ సంస్థ 6వ క్లినిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొంటె ఫణిశ్రీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక జీవశ్రీ ఆయుర్వేదిక్ సంస్థ వారు పాత బస్తీలో తమ సేవలు అందించడానికి క్లినిక్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. డాక్టర్ సునీత గ్రేస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామని ఎండీ కొంటె ఫణిశ్రీ తెలిపారు. ఈరోజు ఇక్కడ మలక్పేట్లో యశోద హాస్పిటల్స్ ఆపోజిట్లోనే మేము జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ది 6th బ్రాంచ్ ఓపెన్ చేసాము. ఇది స్పెషాలిటీ సెంటర్. ఆల్రెడీ ప్రాక్టాలజీ మాకు బర్కత్పురాలో ఫస్ట్ సెంటర్ ఉంది, ఇది సెకండ్ స్పెషాలిటీ సెంటర్. ఇక్కడ స్పెసిఫిక్గా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, యానోరెక్టల్ ఇష్యూస్ అన్నీ డీల్ చేస్తాము. అండ్ ఇక్కడ ఆయుర్వేదిక్ సర్జన్ మాతో ఉన్నారు. అండ్ ఆర్థరైటిస్ ఇష్యూస్ కానీ, జాయింట్ పెయిన్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ స్పెషాలిటీ కేర్ ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ డాక్టర్స్ ఆర్థరైటిస్లో కానీ, పైల్స్ కేర్లో కానీ చాలా విశిష్టమైన ఆయుర్వేద సర్వీసెస్ అందించడానికి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో వీ థాట్ ఒక ఓల్డ్ సిటీకి దగ్గర ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అని మలక్పేటలో ఒక యానోరెక్టల్ స్పెషాలిటీ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ వన్ మోర్ బిగ్గర్ సెటప్ అట్ బర్కత్పురా. సో ఇక్కడ ప్రైమరీ కేర్ ఉంటుంది. ఇంకేమైనా సివియర్ అంటే సివియారిటీని బట్టి మనం కేసెస్ వేరే ప్లేస్లో కూడా పోస్ట్ చేయొచ్చు. సో ఈ మంత్ ఎండ్ వరకు మనం ఫ్రీ ఎగ్జామినేషన్ అండ్ కన్సల్టేషన్ మేము ప్లాన్ చేసాము. సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ ఈ ఫ్రీ క్యాంప్ని అవైల్ చేసుకోండి. సో పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే జీవశ్రీ ఆయుర్వేదాలో స్పెషాలిటీ క్లినిక్ ఉంది. మీరు यू कैन ट्रस्ट अस. एक शानदार पाइल्स क्लिनिक और जॉइंट्स पेन क्लिनिक अभी इनाग्रेशन किए एमएलए साहब. और यहाँ पर जो औरतों को नहीं बोल सकते वैसे लोगों के लिए ये डिसीज़ जो पाइल्स, फिस्टुला, एनोरेक्टल डिसीज़ और हजमे का प्रॉब्लम कुछ भी है, यहाँ पर डॉक्टर सुनीता ग्रेस स्पेशलिटी करे सो एमएस आयुर्वेदा में. और उन्होंने काफ़ी तारीफ डॉक्टर है. उनका एक्सपीरियंस 20 साल से ऊपर है. और वो उनके गाइडेंस में पूरे आयुर्वेदिक डॉक्टर भी शामिल होके ఈరోజు ఇక్కడ మలక్పేట్లో యశోద హాస్పిటల్స్ ఆపోజిట్లోనే